హలో చెప్పమ్మా. ఎలాగున్నావురా? కొత్త కాపురం ఎలా సాగుతుంది? అంత మంచిగానే ఉంది కదా? హలో, వినిపిస్తుందారా? ఆమా అంత బాగుంది. సరేరా, ఒకసారి మధుకి ఇవ్వు ఫోను. అమ్మా తనెక్కడో ఉన్నట్లుంది. నేను బాల్కనీలో వర్క్ చేసుకుంటున్నా, తర్వాత మాట్లాడిస్తాలే. తీసుకెళ్ళి ఇవ్వురా. వెళ్ళైన తర్వాత నీకు బాగా బద్ధకం అయిపోయిందిగా. సరే అమ్మా, లైన్లో ఉండు. మధు 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 మా అమ్మ ఫోన్ చేసింది, మాట్లాడవా ప్లీజ్? చెప్పండి అత్తయ్య, బాగున్నారా? బాగున్నా అమ్మా. అక్కడ అంతా బానే ఉంది కదమ్మా నీకు? మా వాడేం ఇబ్బంది పెట్టట్లేదు కదా? ఏం లేదు అత్తయ్య, అంతా బానే ఉంది. కొత్త సంసారం కదా, అలవాటు పడ్డానికి కొంచెం టైం పడుతుంది. సర్దుకొని పోవాలి ఇద్దరు, సరేనా? అలాగే అత్తయ్య. అవును, వాడు నాతో డల్ గా మాట్లాడినట్లు అనిపించింది. బానే ఉన్నాడా? వాడికి ఏమన్నా అయ్యిందా? బానే ఉన్నారు అత్తయ్య. ఒకవేళ వాడు కోపంలో ఏదైనా అన్నా నువ్వే సర్దుకొని వెళ్ళాలమ్మా. మొగుడు అన్నాక 2 మాటలు అంటాడు కదా, నువ్వే అర్థం చేసుకొని ఉండాలి, సరేనా? అలాగే అత్తయ్య. సరే అమ్మా, అయితే ఉంటాను. అలాగే అత్తయ్య. ఏంటి కొత్త డ్రామానా? ఏమైంది మధు, ఎందుకలా అరుస్తున్నావు? చూడే, నిన్నే డివోర్స్ ఇస్తా అని ఒప్పుకున్నాడు. ఇప్పుడేమో వాళ్ళ అమ్మతో కాల్ చేపించి సంసారం ఎలా చేయాలి, సర్దుకుపోవాలని చెప్పిస్తున్నాడు. నేనేం చెప్పలేదు మధు మా అమ్మకి. నన్ను అపార్థం చేసుకోకు. నీకు చెప్పినట్టే నాకు చెప్పింది మా అమ్మ. నటించింది చాలు. నువ్వేం తెలియనట్టు నటిస్తూనే చాలానే ప్లాన్ చేసావు. ఇంకా ఎన్ని ప్లాన్స్ ఉన్నాయో ఏంటో. మధు నేను నిజంగా చెప్పలేదు మధు. తనేం చెప్పలేదంటున్నారు కదే, ఒకసారి తను చెప్పేది కూడా విను. ప్రీతి, నీకు తెలీదే, ఆవిడ మాట్లాడింది నాతో. నాకు తెలుస్తుంది. చూడు కృష్ణ, నువ్వెన్ని ప్లాన్స్ వేసినా నేను నీతో ఉండను. కృష్ణ, మీరు నిజంగా ఏం చెప్పలేదా? ఏం చెప్పలేదండి. మరి తను అంత సీరియస్ అవుతున్నా మీరేం చెప్పినప్పుడు ఎందుకు తన్నేమనలేదు? తనకు కావాల్సింది ఎక్కడ జరగదోనని భయపడుతుందండి. అదే తన ముఖంలో కోపం రూపంలో చూపిస్తుంది, అంతేనండి. ఏంటి, అందులో మీకు అంత అర్థమైందా? గ్రేట్. ఇంతకీ మీరు డివోర్స్ ఇవ్వడానికి ఓకేనా, రెడీగా ఉన్నారా? రెడీనా అంటే ఇప్పుడు ఇష్టం లేకుండా కాపురం అయితే చేయలేం కదండి. ఎవరిని ఫోర్స్ చేసి మనతో ఉంచుకోకూడదండి. ఈ వేళలోన ఇంత మాయ ఎందుకంటే ఏమిటంటే చిట్టి బావా కూడా చెప్పాలి ఎవ్వరు లేనట్టున్నారు, ఇంతగా. దీన్ని కాసేపు గోకుదాం. ఈ పిల్ల హాయ్ ప్రీతి. నీకు పని పాట ఏముండదా? ఎప్పుడు ఈ కొంపలో పడి తిరుగుతావు? ఏంటి గోల్ రింగ్ వేసుకుంటున్నావా? పెద్ద గుర్రానికి పళ్ళు తోముతున్నా. నీలో మంచి కామెడీ సెన్స్ ఉంది తెలుసా? నీకు అసలు కామన్ సెన్స్ లేదు తెలుసా? సెటైర్లు బాగానే వేస్తున్నావులే కానీ ఎంతకీ నీకు ఎవరున్నాడా? లేడు. కావాలంటే నన్ను వాడుకో. ఏంటి? అదే నేను ఫ్రీగా ఉన్నాను, లవర్ పోస్ట్కి అడుగుతున్నాను. చెప్పు తెగుద్ది. కుట్టించుకొచ్చి మళ్ళీ కొట్టించుకుంటానే, నేను వదలను. భోజనానికి నేను సిద్ధం రంపంపం. అకాయ్ ఏంటి స్పెషల్ ఈరోజు? కరెక్ట్గా ఫుడ్ తినే టైంకి వచ్చేస్తావే, అస్సలు సిగ్గు లేకుండా. రేయ్ ఈ ప్లేట్లో తిను, అది ఇవ్వు. థ్యాంక్ యూ రా. మధు వంట బాగా చేస్తుంది కృష్ణ, కూర బాగుంది కదా. అందుకే నేను రోజు తినే టైంకి వచ్చేస్తాను. నిన్నెవడడిగాడు? బాగుంది కానీ కొంచెం ఉప్పు ఎక్కువైందండి. ఏ మధు పిచ్చా? ఇప్పుడు సరిపోతుంది చూడు. ఎందుకలా చేసావు? తింటున్నారు కదా. ఉప్పు ఎక్కువైంది అన్నాడు కదే, బ్యాలెన్స్ అవుతుంది. అయ్యో కృష్ణ గారు కూర్చోండి, నేను వేరే ప్లేట్ తీసుకొస్తా. వద్దులేండి. నువ్వు తిను. ఎందుకే మధు అలా చేసావు? ఇప్పుడు చూడు, అనవసరంగా తినకుండా వెళ్ళిపోయారు. నువ్వు వెళ్ళి పెట్టు, లేకపోతే వండింది తినకుండా వంకలు పెడుతున్నాడు. అకాయ్ నువ్వేది వండి పెట్టినా నన్ను పిలు, వంకలు పెట్టకుండా తిని పెడతాను. రే
ఇక్కడ జరుగుతున్నదేంటి, నువ్వు మాట్లాడేదేంటి? ఎప్పుడు ఫుడ్డేనా? ఆకలికి సమయం సందర్భం ఉండదు. ఎందుకే ఇలా? డివోర్స్ ఇస్తా అన్నాడు కదా. నాకు ఇచ్చేంత వరకు నమ్మకం లేదే. చూసావుగా పొద్దున. పొద్దున్న వాళ్ళ అమ్మగారితో ఏం చెప్పలేదంట. నువ్వు అనవసరంగా వచ్చావు. అతని వల్ల నీతో గొడవ పడ్డా నాకు ఇష్టం లేదే. టీవీ చూద్దాంరా. నువ్వు వెళ్ళు, నేను కృష్ణ గారికి ఫుడ్ ఇచ్చొస్తాను. నీ ఇష్టం వచ్చింది చేసుకో. తీసుకోండి, తినండి. వద్దులేండి, ఆకలిగా లేదు. తను అంతే అండి, మొండిది. ఏమనుకోకండి, తినండి. తను ఏం చేసినా మీరు ఎందుకు భరిస్తున్నారు? భరించడం ఏం లేదండి, తను కావాలనే ఇలా చేస్తుంది. ఇలా చేస్తానైనా వెంటనే డివోర్స్ ఇస్తానని. డివోర్స్కి ఇంకా టైం ఉందని లాయర్ చెప్పారు కదా. మీరేం చేస్తారు? తనకు నా మీద నమ్మకం లేదండి, సో అందుకే ఇలా చేస్తుంది. నాకు ఇంకొక 6 నెలలు ఇది తప్పదండి. మీ సహనానికి నమస్కారం అండి బాబు. మధు, నీకొకటి చెప్పనా? చెప్పవే. మీ డివోర్స్ అయ్యాక ట్రిప్కే కదా, ఎక్కడికి వెళ్దాం? ఎహే అది కాదు, అది కృష్ణ. ఆ కృష్ణగాడి గురించి అయితే నా దగ్గర చెప్పకు. నువ్వేం చెప్పినా నా మనసు అయితే మార్చుకోను. నువ్వు మనసు మార్చుకుంటా అన్నా నేను ఊరుకోనులే. అది నా ఫ్రెండ్ అనిపించావు. ఏదో ఒకటి చేసి ఆ డివోర్స్ వచ్చేలా చూడవే. తప్పకుండా చేస్తా, కానీ నువ్వు నాకొక హెల్ప్ చేయాలి. ఏంటి? మీ డివోర్స్ అయ్యాక నేను కృష్ణని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నువ్వే తనకి చెప్పి ఎలా అయినా పెళ్లి కుప్పించాలి. ఏంటి? నీకెందుకలా అనిపిస్తుంది? భరించే భర్త వస్తేనే ఎవరైనా హ్యాపీగా ఉంటారు. చూస్తున్నాను కదా కృష్ణని, నువ్వెంత టార్చర్ పెట్టినా భరిస్తున్నాడు. కానీ మీ ఇంట్లో అయినా వాళ్ళింట్లో అయినా చెప్పాడా? కనీసం నీ మీద సీరియస్ అయ్యాడా? అక్కడే నచ్చాడు. కృష్ణ హస్బెండ్ మెటీరియలే, నీకే అర్థం కాలేదు. కృష్ణకి ఇవేం చెప్పకు, తను నన్ను ఇష్టపడేలా నేనే చేసుకుంటా. ఎక్కువ స్ట్రెస్ తీసుకోక పడుకో. ఏంటండి ఒక్కరే తాగేస్తున్నారు? మమ్మల్ని పిలవచ్చుగా. ఓ మీరు లేచారా? మీరు ఇంకా లేవలేదని తాగుతున్నాను. అవును, మధు లేచిందా అండి? అదంత పొద్దున్నే లేవదులండి. సరే కానీ టెంపుల్కి వస్తారా? ఏమండి సడన్గా టెంపుల్కి? అంటే నాకు ఎవ్రీ మండే వెళ్ళడం అలవాటు. మరి మధు వస్తుందా? అది రాదు. మధు రాకుండా నేను వస్తే బాగోదండి. హలో కృష్ణ గారు, మీరు డివోర్స్ తీసుకోబోతున్నారు. తను మీతో ఉండదు బాగోకపోవడానికి. పోనీ మా ఫ్రెండ్ బాలుని పంపిస్తున్నా? బాబోయ్, వాడు అస్సలొద్దు. సర్లేండి, నేనే వస్తా. సరే అండి, నేను వెళ్ళి రెడీ అవుతా, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఓకే. ఏంటే పొద్దున్నే రెడీ అవుతున్నావు? నీ ముగ్గురిని లైన్లో పెట్టాలి కదా. ఏంటి? అది నైట్ చెప్పా కదా, తను కూడా నన్ను ఇష్టపడేలా చేస్తా అని. అయితే టెంపుల్కి తీసుకెళ్తున్నా. మొక్కుకోవడానికే కదా. నేను వస్తా, వెయిట్ చేయి. ఏమొద్దు, నేను ఆల్రెడీ కృష్ణకి చెప్పాను.
మా ఇద్దరిని కొంచెం టైం స్పెండ్ చేయని. నువ్వు వస్తే మళ్ళీ మా ప్రైవసీ కార్డు. హా, సరే కానీ నేను ఎలా ఉన్నా? రోజులానే ఏడ్చావు. హా, అంటే స్పెషల్గా లేనా? అంటే కృష్ణని లైన్లో పెట్టాలి కదా. బానే ఉన్నావులే. సరే, కృష్ణ వెయిట్ చేస్తుంటాడు. బాయ్. అలాగే సరే, నేను మళ్ళీ చేస్తానులే. బాయ్. ఎక్కడేరా? అంటే ప్రీతి గుడికి తీసుకెళ్ళమని అడిగిందిరా, అందుకే. నేను తీసుకెళ్తాను రా. సరేలే. థ్యాంక్స్ రా. మా వాడికి ఏదో పని ఉందంట, మన ఇద్దరం వెళ్దాం పద. ఎక్కడికి? గుడికి. నీతో వచ్చి ఏం చేయాలి? వాడితో వెళ్ళి ఏం చేస్తారో అదే చేయండి. బావతో చేసినట్టు నీతో చేయకూడదు కదా అన్నయ్య. అన్నయ్య దిగు. కృష్ణ గారు రండి. వెళ్దాం. హే, దిగవయ్యా. జరుగురా. ఏం చూస్తున్నారు? ఫిల్మ్ ఎమోజియా? యా అవునండి, నాకు ఫిలిం ఎమోజీ అంటే చాలా ఇష్టం. దిస్ ఈస్ మై ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్. నేను స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఇదే చూస్తాను. ఓ అవునా, నాకు చాలా ఫేవరెట్ అండి ఈ ప్రోగ్రామ్. మన అభిప్రాయాలు భలే కలుస్తున్నాయండి. అవునండి. ఏంటక్క, జల్సీగా ఉందా? నాకెందుకు జలసి? నాకేం లేదు. నీ ఫేస్ చూస్తే తెలుస్తుందిలే. ఏంటి మొన్నట్లా ఫుడ్లో మోషన్ టాబ్లెట్స్ ఏమైనా కలపాలా? వదిలే. అమ్మో. ప్రీతి, పిలిస్తే వినపడట్లేదా నీకు? నన్ను పిలిచావా మధు? నిన్ను నేనెందుకు పిలుస్తాను? రా. మధు, ఏమైంది మధు? ఏమైంది అంత హడావిడిగా లాక్కొచ్చావు? అది నాకు లూడో ఆడాలనుంది. నీకు లూడో ఆడడం నచ్చదు కదా? ఇప్పుడు నచ్చుతుంది. ఏ ఆడవా? ఆడతా. నేను ఆడతా. ఆ, మధు, కృష్ణ గారు అక్కడే ఉన్నారు, పిలుద్దామా? కృష్ణ గారు రండి, లూడో ఆడదాం. తింటావా డార్లింగ్? డార్లింగ్ అన్నావంటే నాలుగు కోసేస్తా, దరిద్రుడా. అన్నయ్య అనగానే సిగ్గురాలేదా నీకు? అక్క జరిపే అక్క.